ఆ స్త్రీని పురుషుడు గౌరవించాలి, ప్రేమించాలి. ఆ స్త్రీ దేవుని యొక్క భక్తిగా ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగితే ఎంత తాగుబోతైనా ఎంత దోసగలిగినా మగవాడు ఎంత తాగుబోతూ దోసగాడు తిరుగుబోతు అయినా కూడా ఆడ మనిషి మార్చుకుంటుందండి, భర్తని మార్చుకుంటుందండి. ఆ శక్తి, సమర్థత, సమయస్ఫూర్తి దేవుడు స్త్రీకి ఇచ్చాడు. అదే ఆడ మనిషి చెడిపోతుందనుకోండి, పాడైపోయిందనుకోండి, తప్పులు నాటక నడిచిందనుకోండి, ప్రవర్తన మార్పుతుందనుకోండి, మగవాడు తట్టుకోడు. మగవాడికి తట్టుకునే శక్తి లేదు. మంచి మార్గంలో భార్యను పెట్టుకోలేదు. అసమర్థత వెళ్ళిపోతాడు మగవాడు. అది భర్త చెడు సంవత్సరాలతో తెలియజేస్తాను భార్య మంచిగా మార్చుకోవచ్చు. అంత బాధ్యత దేవుడు స్త్రీలకు దేవుడు అప్పగించాడు. కనుక దేవుడికి భయపడి, భర్తకు భయపడి ముందుకు సాగుగా జ్ఞానపడి మీ గృహములు, ఈ గుండెని, గుడిని నిలబెట్టుకుందాం, కట్టుకుందాం, సాగిపోదాం. మూడవది చివరికి దేవుని పరిచర్యలో మనం సాగిపోతాం. దేవుని పరిచర్య దేవునితో కూడింది. దేవుని పరిచర్య మన గోత్రాన్ని దీవించుతుంది. దేవుని పరిచర్య మన వంశాన్ని దీవించుతుంది. ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకస్తులుగా మీ జీవితం కొనసాగించడానికి సంసిద్ధం కావాలి. ఈ మాటలు మీ హృదయాల్లో మొదలుపరచుకొని దేవుని మహిమాత్మమై మీ కర్తవ్యాన్ని, మీ ధర్మాన్ని నిర్వర్తించుకోవాలని అందరికీ పేరు ఈ మాటలు దేవుడు దీవించాలని కోరిక ప్రార్థిస్తూ అలా దేవుడు సిద్ధమైతే వచ్చే నెలలో మొదటి వారం కలుసుకుందాం, ప్రార్థన చేయండి. మిగిలిన 2 వారాలు మన అయ్యగారు వస్తారు, అని చూసుకుంటారు. ఈ గడిచే కాలం అంతా కూడా ప్రార్థన గడపాలని, స్త్రీ భార్య ఎంత ఉందన్న సంగతి మీరు గుర్తెరిగి దేవుని మాటలు జీవించాలని మనం చేస్తూ జీవిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను జీవించే కాక ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ మాట్లాడి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా